అరే సూర్యుడి వెలుగుని, అదే సన్లైట్ ని కూడా అమ్మేస్తున్నారు. అవును, సన్లైట్ ని కూడా బిజినెస్ లాగా మార్చుతున్నారు. ఈ కాన్సెప్ట్ వెనుక ఉన్న కంపెనీ రిఫ్లెక్ట్ ఆర్బిటల్. నైట్ టైమ్ లో కూడా సన్లైట్ ని అర్త్ మీదకి పంపడమే వీళ్ళ గోల్. అండ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ. వాళ్ళు స్పేస్ లోకి పెద్ద పెద్ద మిర్రర్స్ ఉన్న శాటిలైట్స్ ని పంపిస్తారు. ఆ మిర్రర్స్ సన్లైట్ ని స్పేస్ నుంచి అర్త్ వైపు రిఫ్లెక్ట్ చేసి అర్త్ మీద స్పెసిఫిక్ లొకేషన్ కి పంపిస్తాయి. వాళ్ళు అమ్ముతున్నారు సరే, మరి సన్లైట్ ని కొనేదెవరు? రిపోర్ట్స్ ప్రకారం ఈ సర్వీస్ కోసం 2,60,000 అప్లికేషన్స్ ఇప్పటికే వచ్చాయి. అంటే ఇది కాన్సెప్ట్ మాత్రమే కాదు, చాలా మంది దీనిపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీళ్ళ మెయిన్ కస్టమర్స్ సోలార్ పవర్ ప్లాంట్స్. నైట్ టైమ్ లో కూడా ఆగకుండా 24 అవర్స్ పవర్ జనరేట్ చేయొచ్చు. అండ్ ఏదైనా ఏరియాలో నైట్ టైమ్ లో డిజాస్టర్ లాంటివి జరిగితే రెస్క్యూ ఆపరేషన్ కి కూడా ఈ ఆర్టిఫిషియల్ సన్లైట్ యూజ్ అవుతుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఫార్మర్స్ కూడా ఈ సన్లైట్ ని కొనొచ్చు. ఎందుకంటే కొన్ని పంటలకి ఎక్స్ట్రా సన్లైట్ అవసరం ఉంటుంది. ఈ మిర్రర్స్ ద్వారా నైట్ టైమ్ లో కూడా క్రాప్స్ కి లైట్ నివ్వచ్చు. అంటే అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ కూడా పెరగొచ్చు. బట్ సైంటిస్టులు చాలా సీరియస్ కన్సర్న్ రైజ్ చేస్తున్నారు. ఎందుకంటే అనిమల్ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది, ఆస్ట్రానమీ రీసెర్చ్ డిస్టర్బ్ అవుతుంది, అండ్ స్పేస్ పొల్యూషన్ కూడా పెరగొచ్చు. కొంతమంది సైంటిస్టులు అయితే ఇది డేంజరస్ ఎక్స్పెరిమెంట్ అవుతుందని వార్న్ చేస్తున్నారు. అయినా మనకి ఫ్రీగా వస్తున్న సన్లైట్ ని కూడా టెక్నాలజీ యూజ్ చేసి బిజినెస్ గా మార్చే రోజులు వచ్చేసాయి. ఫ్యూచర్ లో సన్లైట్ సబ్స్క్రిప్షన్ కూడా రావచ్చు.